ఓకే అండి. స్విచ్ వర్డ్స్ అనేవి అంటే వర్డ్స్ ఏంటి అన్న వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే చాలామంది స్విచ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. యాహ్! మాకు కలిసొస్తుంది. స్విచ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మాకు ఎమర్జెన్సీలో మనీ కావాలి అనుకున్నా గానీ, స్విచ్ వర్డ్స్ మేము యూజ్ చేయడం వల్ల మాకవుతుంది అంటున్నారు. బట్ కొంతమందికి ఆ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో తెలుసు. తెలిసిన వాళ్ళకి. బట్ తెలియని వాళ్ళు కూడా అనుకుంటారు. యాహ్! నేను కూడా ఒకసారి స్విచ్ వర్డ్స్ అనేవి నేను ట్రై చేస్తాను. మేబీ నాకు కూడా కలిసి రావచ్చేమో, మనీ కూడా రావచ్చేమో. వాటెవర్ నాట్ ఓన్లీ మనీ ఎవ్రీథింగ్. సో, తెలియని వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అంటారు? ఈ స్విచ్ వర్డ్స్ ఎవరికీ తెలియని వాళ్ళకి ఇది మతంతోటి, దేనితోటి సంబంధం ఓకే. లేదు. ఇది మీరు ఏ విధంగా మనం రెగ్యులర్‌గా ఓం అనే మంత్రం గాని, మీకు ఇష్ట దైవాన్ని ఎలా అయితే ప్రార్థిస్తారో అదే విధంగా మీకు ఏం కావాలి? హెల్త్‌కి కావాలా? రిలేషన్‌కి కావాలా? మనీకి కావాలా? అనే దానికి క్లారిటీ తెచ్చుకోండి. హ్మ్. ఆ మనీకి కావాలన్నప్పుడు అబౌండెన్స్‌గా కావాలి. అంటే మనం మన హెల్త్‌కి, మనీ అంటే లాట్ ప్రతి ఆఫ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్స్‌లో ఉంటుందా? ఉంటది. 1000 రకాలుంటాయి దీంట్లో. ఓకే. ప్రెజెంట్ మనం యూజ్ చేసే ఎన్ని టైప్స్ అంటారు? మనం అదే అంటున్నాను. ఒక్కొక్క దానికి ఇప్పుడు హెయిర్‌కి ఒకటుంటది, స్కిన్‌కి ఉంటది, హెల్త్ పరంగా ఉంటది, టోటల్ బాడీ ఆర్గాన్స్‌కి ఉంటాయి. ఓకే. మన రిలేషన్ పరంగా ఉంటది. పిల్లలకి మళ్ళీ భార్యాభర్తలకి మధ్య ఏమైనా ప్రాబ్లమ్ అన్నా వస్తది. హ్మ్. పిల్లలకి పేరెంట్స్‌కి మధ్య ప్రాబ్లమ్ మొత్తం ఉన్నా ఎన్ని రకాలుంటాయి ఈ స్విచ్ వర్డ్స్ అన్ని? లాట్ ఆఫ్ ఉంటది. దానికి లెక్క లాట్ లేదు. ఆఫ్ ఉంటాయా? మంత్రాలకి మనకేమైనా లెక్కుందా? ఎగ్జాక్ట్‌లీ మంత్రాలకి మనకి లెక్క లేదు. బట్ ఏంటంటే స్విచ్ వర్డ్స్ అంటే చాలా మందికి స్విచ్ వర్డ్ తెలిసిందేంటంటే అంటే యాహ్! స్విచ్ వర్డ్స్ అంటే మనకు మనీ అట్రాక్షన్, ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి మనీ ఒక్కటే అనుకుంటారు తప్పించి అండ్ మోర్ దెన్ టైప్స్ ఉంటాయని చెప్పేసి మోర్ నేనైతే దెన్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ స్విచ్ వర్డ్‌కి కూడా ఏంటి అంటే మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కదానికి ఒక పరిష్కారం ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు హెల్త్‌కి సంబంధించి గాని, హెయిర్‌కి, స్కిన్‌కి అండ్ మనీ మొత్తం లైక్ హౌస్, వెహికల్స్ సో ఇట్లా అలా ప్రతి ఉంటాయంటారా? ఒక్కదానికి ఓకే. అంటే చాలా మంది ఏంటంటే ఒకటే రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హ్మ్. ఇదంతా కూడా ఏంటి మన మైండ్ సెట్ అనుకున్నాం. మైండ్ సెట్‌లో ఒక అఫర్మేషన్ ఫార్మ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనకి ఏం కావాలని ఒక క్లారిటీ, స్పష్టత ఉండాలి. దాంట్లో ఏంటి ఈ రోజు నాకు ఒక 10,00,000 అర్జెంట్‌గా పే చేయాలి ఈ మంత్ అనుకుందాం. అది మనం ఏదో జీరో స్థాయిలో ఉన్నాం. మన దగ్గర ఏం లేదు. లేదు ఈ ఇయర్ మొత్తంలోనే ఒక 10,00,000 పే చేయాల్సింది ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ కావాలి. అప్పులు బాగా ఉన్నాయి. క్లియర్ చేయాలి. అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే అప్పులు అని పద్దస్మానం మనం అవును. మాట్లాడతాం. ఆ మాట్లాడుతున్నప్పుడు అప్పులనేవి పెరిగిపోతాయి. అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి కూడా లాట్ ఆఫ్ ఉంటాయి. మీకు ఎందుకు కావాలనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మనకి ప్రతిరోజు 70,000 ఆలోచనల నుంచి మీకేం కావాలో మీకే తెలియనప్పుడు మనం ఎలా ఏది చెప్పినా వర్కౌట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు నా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు. హ్మ్. చాలా మంది క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు నాకు, నేను ఈ రోజున డిప్రెషన్‌లో ఉన్నాను. నేను దీని నుంచి బయటపడాలి అనే క్వెషన్ అడుగుతారు. ఓకే. ఇది ఇచ్చే లోపల ఇక్కడి నుంచి రిలేషన్ మీదకెళ్ళిపోతారు. అది మాట్లాడే లోపల హెల్త్ మీదకెళ్ళిపోతారు. ఇంకోటి మాట్లాడితే ఈ రోజు సమస్య ఏదొచ్చిందో దానికెళ్ళిపోతారు. అంటే వాళ్ళకే ఒక స్పష్టత, క్లారిటీ ఉండదు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ మనకి క్లారిటీ క్లారిటీ అనేది చాలా యాహ్! ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనం ఇవ్వడం కూడా భగవంతుడు కూడా ఇప్పుడు నేను ఎంతో ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. యాహ్! కానీ మనం తీసుకోవడానికి రెడీగా ఉండం. అవును. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫీల్డ్‌లోకొచ్చాక నేను పడ్డ బాధ ఎవరు పడకూడదు. నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని నేను తెలిసిన జ్ఞానాన్ని ఎంతో మందికి పంచటానికి, చేయటానికి వాళ్ళిచ్చిన పేమెంట్‌కి అంతకంటే వెయ్యింతలు నేను వాళ్ళకి సర్వీస్ అందించడానికి రెడీగా ఉంటా. హ్మ్. కానీ వాళ్ళేం చేస్తారంటే ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, చెయ్యరు, మాట్లాడరు. మనం మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రాంగానే మనం రెస్పాండ్ అయిపోవాలి. హ్మ్. అట్లా వాళ్ళ యొక్క పరిమిత ఆలోచనను బట్టి వాళ్ళకి వాళ్ళే కుదించుకుపోతా ఉంటారు. ఓకే. అట్లా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. నా దగ్గరికొచ్చిందేంటి? తను జస్ట్ ఏంజెల్ నంబర్స్ ఏంటో తెలుసుకుందాము. నాకు ఆ నంబర్స్ కోసమే వచ్చాడు. కానీ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి నాకు పే చేసిన నామినల్ ఫీజు. కానీ తనకి నేను 6 మంత్స్ ట్రైన్ చేశాను. ఓకే. 6 మంత్స్ ట్రైన్ చేసిన తర్వాత తను ఎక్కడున్నాడు, ఏంటి అనేది మొత్తం మైండ్‌లోంచి తీసుకొచ్చి తను ఒక ట్రాక్‌లో తీసుకొచ్చిన తర్వాత అతను ఆ బిలీఫ్ సిస్టమ్‌లోకి వచ్చిన వితిన్ 2-3 మంత్స్‌లో తను అనుకున్న 10,00,000 కారు కొనుక్కున్నాడు. హైదరాబాద్ అవ్వాలనుకున్న హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. ఒక బాబు కావాలనుకున్నాడు. బాబుని ఓకే. పొందాడు. అలా లాట్ ఆఫ్ తను అనుకున్న ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ వచ్చాడు. ఓకే. అంటే ముందు ఆ నమ్మకం రావాలి అంటే మనం పట్టుకునే మనిషి ఏడి? చాలా మంది ఎగ్జాక్ట్‌లీ. అనుకుంటారండి గురువుని ఎంచుకునేటప్పుడు కూడా నేనైనా కూడా ఒకప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు బయట దగ్గర 5-7 లక్షల వరకు నేను పే చేసా. బయట చాలా క్లాసెస్ పెట్టాను. ఈ ఓకే. 10 ఏళ్లలో ఈ నంబర్ ఆఫ్ క్లాసెస్‌కి ఇన్‌కమ్ డబ్బులు పే చేశాను. దగ్గర 10 లాక్స్. కానీ ఎవ్వరు కూడా మన చెయ్యి పట్టుకోరు. మనం ఏం చేస్తారంటే ఆల్రెడీ హై లెవెల్‌లో ఉన్న గురువుల దగ్గరికెళ్ళిపోతే మన పెయిన్ తెలుస్తది. ఎప్పుడు కూడా హై లెవెల్‌లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి చిన్నగా అనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఎవరైతే మనం ఈ ప్రాబ్లమ్ దాటి వచ్చారో వాళ్ళు చేయి పట్టుకున్నప్పుడు ఏంటంటే మనమున్న పెయిన్ వాళ్ళకి తెలుస్తది. ఆ అవును. పెయిన్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి బయటికి రావటానికి మనకి అవకాశం ఉపయోగపడుతుంది. అలా నేను పడ్డ ఇన్ని లక్షలు పెట్టినా కూడా రాంది మనం కనెక్ట్ అయినప్పుడే వస్తది.
ఆ వేలో ఎవరైతే బాధపడుతున్నారో 10% పీపుల్ నేను పట్టించుకోను. ఎందుకంటే 10% మీరు అన్నారు కదా, ఇందాక చేస్తే స్విచ్ బోర్డ్ ఉన్న వాళ్ళకి అర్థమైన వాళ్ళకి చేస్తే ఎవరికైనా పర్లేదు, అర్థం కాకపోయినా వాళ్ళు చేసుకోలేని వాళ్ళకే కదా. నేను ఎవరైతే 10% 10 to 20% పీపుల్ ఉన్నారో ఎక్కడైనా సక్సెస్ అయ్యే వాళ్ళతో నాకు పని లేదు. ఆల్రెడీ సక్సెస్ లేక బాధపడి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి సరైన చేయూతనివ్వలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను సరైన మార్గంలో నడిపించాలని నేను అనుకున్నాను. అది కూడా వాళ్ళు రిసీవింగ్ మోడ్ లో ఉంటేనే. ఓకే. వాళ్ళు ఎంత రిసీవింగ్ మోడ్ లో ఉన్నా కూడా ఒక పర్సన్ కి 1 టైం పే చేస్తే 6 months వాళ్ళని పట్టుకుని ఉండాల్సిన అవసరం నాకేంటి? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను పడ్డ పెయిన్ ఎవరు పడకూడదు. అతనికి ఆ మార్గం చూపించేస్తే తను ఆల్రెడీ తన రూట్ లో తను వెళ్ళిపోతాడు. నాకు ఖాళీ ఉండి చేయలేదు, ఖాళీ కుదుర్చుకొని చేశాను. ఓకే. అలాగే ఇప్పుడు నేను April 15th కి ఈ మనీ పరంగా కావచ్చు, లేదంటే హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని అచీవ్ చేస్తూ వాళ్ళ మనీకి కనెక్ట్ అవటానికి, మన మైండ్ సెట్ ని మార్చుకోవటానికి, వీళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా ఎలాంటి జోన్ లో ఉన్నా కూడా వాళ్ళ మనీ ట్రాక్ లోకి రావటానికి మనీ పవర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నాను. 1 week ఉంటుంది. ఓకే. 6 days క్లాస్. ఓకే. మీకు ఎవరికన్నా కానీ అందులో నేను మనీని ఎర్న్ చేయాలి, నాకున్న బ్లాకేజెస్ ఏంటి రిమూవ్ చేసుకోవాలి, అసలు నా మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ ఎలా మార్చుకోవాలి, ఆ మనీని నేను ఎలా ఎర్న్ చేసుకోవాలి, అసలు నా లైఫ్ లో నా పిల్లల లైఫ్ లో, అంటే ఒక్కసారి మనకున్న సరికాని నమ్మకాలు, పురాతన నమ్మకాలు మనం క్లియర్ చేసుకుంటే మనకి మన పిల్లలకి తరగని సంపదను మనం అందించవచ్చు. మనం ఒకళ్ళు మారామంటే మన పేరెంట్స్ ఏదంత ఇచ్చారో, మన పూర్వీకులు ఏదంత ఇచ్చారో మన మైండ్ లో అదే ఉంది. అంటే మనకి ఇంతే ఉండి మనకంటే తక్కువ వాళ్ళని చూడండి, మనం చూసి వాళ్ళు చెప్పింది మంచే, ఏంటి మనకి అసంతృప్తి ఉండకూడదు. అక్కడ చెప్పిన లాజిక్ ఏంటి? తృప్తి, సంతోషం, శాంతి అనేది మనకి ఈ విధంగా చెప్పారు. ఏ విధంగా చెప్పారు? మనకంటే తక్కువ వాడిని చూసి సంతోషంగా మనం ఈ లెవెల్లో ఉన్నామని ఆనందపడమన్నారు. ఇది పడ్డాక నెక్స్ట్ ఏం చేయాలో మనకు నేర్పిలా. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఆ పరిమిత ఆలోచనలు పెట్టుకుని చాలా జీవితంతో మనం బతుకుతున్నాం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిపోయింది. ఇప్పుడున్న జీవితంలో ఒకరి పని చేస్తే సరిపోదు. ఇంట్లో దీనివల్ల ఇద్దరు జాబులు చేయడం వల్ల చాలా లాట్ ఆఫ్ ఘర్షణలు, రిలేషన్షిప్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్. ఎక్కడ చూసినా కూడా కావాల్సింది ఇవే అయితే దాన్ని ఎలా పొందలేవు, అన్ని కూడా ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది గోల్డెన్ స్పూన్ తోటి ఉన్నారు? ప్రతి ఒక్కళ్ళు రెక్కల కష్టం మీద రావాల్సింది. వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ మారింది, వాళ్ళు చేశారంటే వాళ్ళ పిల్లలకి అద్భుతంగా జనరేషన్ టు జనరేషన్ మంచి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయడానికి ఆ మనీకి ఉన్న సరికాని నమ్మకాలన్నీ రిమూవ్ చేసుకొని